నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. డిఫెన్స్ లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు ఈ నెల 31వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. అసిస్టెంట్ అకౌంట్ అధికారి మధుబాబు. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. విద్యార్థుల యొక్క ప్రతిభను పదును పెట్టడానికి చెకుముకి పరీక్ష ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు. బాపట్ల రైల్వే స్టేషన్లో 174479 నెంబర్ గల పూరి తిరుపతి ట్రైన్లో 2 కేజీల గంజాయిని ఎస్బీ, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల తనిఖీలలో భాగంగా పొన్నూరు నుండి చీరాల వరకు పూరి తిరుపతి ట్రైన్ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్బీసీఐ రాంబాబు మాట్లాడుతూ గంజాయి తరలించినా, రవాణా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని ఇటువంటి వాటికి పాల్పడి జీవితం నాశనం చేసుకోవద్దని రాంబాబు అన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. దేవాలయంలో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది సామాన్య ప్రజానికం అసువులు బాసిన సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇప్పటికీ సుమారు దేవాలయాల వద్ద 3 తొక్కిసలాట సంఘటనలు చోటు చేసుకుని సుమారు 23 మందికి పైగా మృతి చెందటం బాధాకరమైన విషయమని అన్నారు. ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవీపాలెం మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగినటువంటి దుర్ఘటన దాదాపు 10 మంది ప్రాణాలని ఈరోజు బలి తీసుకుంది. దీంట్లో ఒక ప్రైవేటు వ్యక్తి ఆ దేవాలయాన్ని నిర్వహిస్తున్నాడు, మాకు సంబంధం లేదనేటువంటి విధంగా ప్రభుత్వం సుమారుగా 90 ఏళ్ళు ఉన్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఇది బాధ్యత రాహిత్యం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని రాజకీయ పార్టీల మీదకి ఒడ్డికాలతో పోయేటువంటి వాళ్ళు ఇవాళ పోలీసులు ఎక్కడ పడ్డా, ఏ రాజకీయ పార్టీ ఇచ్చినా, మీటింగ్ పెట్టినా వందల సంఖ్యలో పోలీసులు మోహరింప చేస్తున్నటువంటి వీళ్ళు ఈరోజు అంతమంది గుమికూడుతూ ఉన్నారు. ఆ దేవాలయంలో అంతమంది వస్తారనేటువంటి మాకు అంచనా లేదు, మాకు చెప్పలేదు అని వాళ్ళ చేతులు దులుపుకోవటం అనేది ఇది పూర్తి బాధ్యత రాహిత్యం అని చెప్తూ తప్పకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. వాళ్ళకి మరి చేదుడు వాదుడుగా ఉండాలి, మరి తగిన నష్టపరిహారం చెల్లించాలి. ఎవరైతే మరి అధికారులు ఉన్నారో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నిఘా ఏమైంది, వాళ్ళకి ఎందుకు చేతకంత అయింది, దీనికి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ మాట్లాడారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో గల ఈ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో 49వ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల భక్తులు హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి ఈ రోజున కార్తీక మాసంలో భాగంగా మహాపర్వడు పుణ్య రోజున శ్రీ అన్యోన్య భక్తి సహాయన లోక కళ్యాణార్థమై చేసేటువంటి హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతున్నది. అలాగే ప్రతి నిత్యము కూడా శ్రీ చంద్రమేశ్వర స్వామి వారికి పంచామృతంతో అతిరస బలోదకాలతో మహాన్యాసపూర్వకంగా ఏకాదశి వార రుద్రాభిషేకము, అలాగే విశేషమైన రోజుల్లో విశేషమైన కార్యక్రమాలు ఈ రోజున శ్రీ రామ ధర్మస్వామి వారికి పంచామృత అభిషేకానంతరము భక్త మహాశుల సహాయ సహకారాలతోటి హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతున్నది. కాబట్టి భక్త మహాశులను కూడా గమనించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చందోలు గ్రామంలో గల శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఇట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న బండ్లమ్మ దేవాలయంలో మంగళవారం సందర్భంగా అమ్మవారిని మహాదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. ఆలయ అర్చకులు శ్రీరామ్ శర్మ మాట్లాడుతూ వివాహం కాని ఆడపిల్లలు లేదా వారి కుటుంబ సభ్యులచే మంగళవారం అమ్మవారి దేవాలయంలో పసుపు కొమ్ములతో హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన వారికి వివాహ ప్రతిబంధకములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేషనల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ను డిఫెన్స్ సర్వీసు పూర్తి చేసినటువంటి వారు స్పర్శ్ కేంద్రంలో ఇవ్వవలసి ఉందని అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ మధుబాబు అన్నారు. బాపట్ల పట్టణంలోని వ్యవసాయ కళాశాలలో గల స్పర్శ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 31వ తేదీలోగా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీకి చెందిన పదవీ విరమణ చేసిన ఉద్యోగులు లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఫేస్ యాప్ ద్వారా కూడా చేయటం జరుగుతుందని, ఇటువంటి అవకాశంను సద్వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆడిటర్లు పి హీరధర్, సిహెచ్ విద్యాసాగర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మేము స్పర్శ్ సర్వీస్ సెంటర్ డిఫెన్స్ గురించి, డిఫెన్స్ పెన్షనర్స్ గురించి ఒకటి నేషనల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ అని ఈ 1 నవంబర్ నుంచి 30th వరకు నేషనల్ లెవెల్లో చేస్తున్నారు. ఆల్ స్పర్శ్ సెంటర్లో ఈ క్యాంపెయిన్ నడుస్తుంది. దీంట్లో ఏంటంటే మేము మెయిన్గా ఫేస్ ఆథెంటికేషన్, ఫోన్లో ఫేస్ ఐడితో వాళ్ళది లైఫ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. ఇది ఇప్పుడు ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఇనిషియేట్ చేశారు, ఇది చేయమని చెప్తున్నారు. సో ఇది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆల్ డిఫెన్స్ పెన్షన్స్, సివిలియన్స్ కూడా అందరు వచ్చేసి ఈ దీంట్లో ఇక్కడ మేము వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. అందరూ వచ్చి ఇది ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. దీంట్లో ఏంటంటే మీకు ఫేస్ ఆథెంటికేషన్లో ఫోన్లో మేము చూపిస్తాం ఎలా వేసుకోవాలో. ఈవెన్ మీరు ఇంటి దగ్గర నుండి కూడా వేసుకోవచ్చు. అదేంటంటే దాంట్లో మీకు అది ఫోటో క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది. అది మేము చూపిస్తాం ఇక్కడ. ఎవరైనా కావాలంటే అది కూడా నేర్చుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు ఎవరైనా సరే, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడు ఈ నవంబర్ మంత్ ఎక్కువ మంది వచ్చి వీళ్ళు లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు. సో ఇది నెక్స్ట్ టైం కూడా మీరు ఇంటి దగ్గర నుండి కూడా చేసుకోవడానికి ఈ మెయిన్గా ఈ ఫేస్ ఆథెంటికేషన్ అనేది చేస్తున్నారు అన్నమాట. అది మేము బాగా ట్రైన్ చేయాలని చెప్తున్నారు. సో అది ఈ నెల అంతా మేము చేస్తాము. మీరు అంటే ఈ మంత్ తర్వాత కూడా మీరు మామూలుగా వచ్చినా కానీ మీకు మేము నేర్పించేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఏదైతే ఈ క్యాంపెయిన్ ఉందో దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు ఉంటుంది. మార్నింగ్ 9:30 to 5:30 లోపు ఎప్పుడొచ్చినా మేము ఇది మీకు వేసేస్తామండి. ఆల్ వర్కింగ్ డేస్. రాలేని వాళ్ళంటే అది మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. దాంట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫేస్ ఆథెంటికేషన్ అంటే వాళ్ళ పీపీఓ నంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. అది ఇక్కడికి వస్తే మేము చూపిస్తాము. లేదు అంటే రెగ్యులర్గా వచ్చి మామూలుగా లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చినా సరిపోతుంది. అది ఇక్కడ డిజిటల్గా వాళ్ళు థంబ్ ఇంప్రెషన్ చేసినా అయిపోతుంది. 10వ తరగతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులు ఆధార్లో మార్పులు, చేర్పులు, ఇంకా ఏమైనా సవరణలు ఉంటే ఆధార్ సెంటర్లో సరిచేసుకోవాలని ఎంపీటీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు.
కర్లపాలెం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతున్న పాఠశాలలోనే ఆధార్ సవరణ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పారు. ఆయా పాఠశాలల జిల్లా పరిషత్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. గతంలో ఆధార్ సెంటర్లు 3 ఉండేవి: యాజిలి, గణపవరం, కర్లపాలెం. కానీ ఈ సంవత్సరం ఇంకొక సెంటర్ అదనంగా ఇచ్చారు. దీనిలో భాగంగా యాజిలీలో ఉంటుంది ఒకటి, గణపవరం ఒకటి ఉంటుంది, రెండోది యాట్రావారిపాలెం, మూడోది పాతనందాయపాలెం. ఈ 4 ప్రస్తుతం ఒకటే రన్నింగ్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ అయ్యి వచ్చున్నారు. ఈ సచివాలయ సిబ్బంది అంతా కూడా కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినందువల్ల వాళ్ళకి లాగిన్ రాల. కాబట్టి 3 సెంటర్లు పనిచేయటం, కేవలం ఒక సెంటరే పనిచేస్తుంది. ఆ ఒక సెంటర్ కూడా యాట్రావారిపాలెంలో, సమ్మిట్ వారిపాలెంలో పనిచేస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే మనం కర్లపాలెం ఎంపీడీ ఆఫీస్లోనే ఈ ఆధార్ సెంటర్ పెట్టి పబ్లిక్ అందరూ కూడా ఆ విధంగా అది ఉపయోగించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ 10th క్లాస్ పిల్లలకి ఈ నామినల్ రూల్ పంపించేటువంటి సమయం వచ్చినందువల్ల వాళ్ళు ప్రస్తుతం రేపటి నుంచి ఎంయు రాజపాలెం హై స్కూలు, అదేవిధంగా హైవెండ్ స్కూలు, అదేవిధంగా ఇక్కడ బోర్డు స్కూలు, అలా ఒకరోజు ప్రైవేట్ స్కూలు, ఒకరోజు గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టి ఈ ఆధార్ కిట్లు పెట్టి ఆ 10th క్లాస్ పిల్లల వరకే ఉన్నటువంటి పేర్లు సవరణ కానీ వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు చేసే విధంగా ఈ ఆధార్ కిట్లు పెట్టి మేము చర్యలు తీసుకుంటున్నాం. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ప్రసంగించారు. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సుముఖత తెలియజేస్తూ 10 కోట్ల రూపాయల నిధులను కూడా ప్రకటించడం సంతోషదాయకమైనప్పటికీ సంవత్సరం 6 నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ దశాబ్దాలుగా మాజీ సైనికులు ఎదురు చూస్తున్న కార్పొరేషన్ మాత్రం మాటలకే పరిమితం అవ్వటం పట్ల మాజీ సైనికులు మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తి చెందుతున్నారని అన్నారు. ఎలాంటి నేర చరిత్ర, ఎలాంటి కేసులు లేని మాజీ సైనికులనే కార్పొరేషన్ సభ్యులుగా ఎన్నుకోవాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం మరియు కొన్ని జిల్లాలకు పేర్లు ఖరారు కోసం ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించడం స్వాగతించవలసిన విషయమే అన్నారు. జిల్లాలకు పేర్లు ఖరారులో అనేక యుద్ధాలలోనూ మరియు దేశ రక్షణలోనూ బలిదానాలు చేసిన వీర సైనికుల పేర్లను కూడా జిల్లాలకు పెట్టడానికి పరిగణలోనికి తీసుకోవాలన్నారు. మాజీ సైనికులు రిటైర్మెంట్ తర్వాత 3 సంవత్సరాలలోపు మాత్రమే ప్రభుత్వ భూముల కేటాయింపుకు అప్లై చేసుకునే విధానానికి స్వస్తి పలికి మాజీ సైనికులు ఎప్పటికైనా మాజీ సైనికులుగానే పిలువబడతారు. కాబట్టి తన జీవిత కాలంలో ఎప్పుడైనా ప్రభుత్వ భూములకు అప్లై చేసుకునే విధంగా ఓ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాజకీయ రంగాన కూడా మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్, గౌరవాధ్యక్షులు అన్నే రామారావు, స్టేట్ కమిటీ ట్రెజరర్ కె ఉమామహేశ్వరరావు, గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ సెక్రటరీ షేక్ మొయూనుద్దీన్, సీనియర్ మాజీ సైనికులు డి వెంకటేశ్వర్లు, తాడిబాక రుక్మదర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఇంతవరకు లేనటువంటి మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు అనౌన్స్ చేయటం మరి చాలా సంతోషదాయకం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులు కానీ, మాజీ సైనిక కుటుంబ సభ్యులు కానీ మరి సాదరంగా స్వాగతిస్తున్నాం, చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. అయితే ప్రకటన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసి 1.5 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఇంతవరకు మరి మాటలకే పరిమితం అవడం కొంచెం బాధాకరం. మాజీ సైనికుల కార్పొరేషన్ మరి వస్తే మాజీ సైనికులకు కానీ, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు కానీ, మరి వారి పిల్లలకు కానీ కొంత భవిష్యత్తు మెరుగుపడింది. ఆ కార్పొరేషన్ ద్వారా కొంత సహాయ సహకారాలు అందుతాయని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఇంతవరకు వాటి మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి సమాచారం కూడా మాజీ సైనికులకు సరైన సమాచారం ఇవ్వకపోవడం కొంత బాధ కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం అని చెప్పి నేను మరి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. స్టేట్ కమిటీగా మేము మాజీ సైనికుల మరి సమస్యల్ని ప్రభుత్వానికి వినియోగించాలని చెప్పి మేము రావడం జరిగింది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.
ప్రధానంగా ఈ 10 సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఈ సమస్యల్ని వీలైనంత త్వరగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి దీనికి ముఖ్యమైనటువంటి దారి కార్పొరేషన్ ఏర్పాటు కాబట్టి కార్పొరేషన్ కూడా వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని చెప్పి, కార్పొరేషన్ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందో కూడా ఇంతవరకు మరి పేపర్ స్టేట్మెంట్గా కానీ లేదా మాజీ సంఘాలకు కానీ తెలియజేయడం ఇంతవరకు జరగలేదు. ఇది మరి పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ, కర్లపాలెం పంచాయతీ బాలబడి దండుబాటులో గృహాల మధ్య నిలిచిన వర్షపు నీరును గ్రామ సర్పంచ్ నక్కా లలిత కుమారి ఆదేశాలతో మోటార్ల సహాయంతో కార్యదర్శి సునీత పంచాయతీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఎటువంటి అంటువ్యాధులు రాకుండా పూర్తిగా నీరును తొలగించి బీచింగ్ చల్లిస్తామని సర్పంచ్ లలిత కుమారి తెలిపారు. బాపట్లపట్నంలో శివాలయాన్ని నిర్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతోత్సవాలను గుడి ఆలయ కమిటీ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బాపట్లపట్నంలోని 13వ వార్డు ఎస్ఎన్పి అగ్రహారం విన్నుకోటవారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ సిబ్బంది శతోత్సవ కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుంకుమ పూజలు, హోమాలు, ప్రవచనాలు, వాటితో పాటు పరమశివునికి వివిధ ద్రవాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని హోమ కార్యక్రమాలలో, కుంకుమ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మాజీ గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ బీజేపీ పార్టీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ భక్తుల కొరకై వేలాది మందికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నప్రసాదాన్ని వేలాది మంది భక్తులు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఎలా ఉన్నాడు? అటువంటి నిర్మల వణిక్ శ్రేష్టాన్వయాంబోధికం రాకాపూర్ణ నిశాకరుండు. చక్కటి అటువంటి వణిగ్వంశానికి ఆయన ఒక చక్కటి పూర్ణచంద్రుడు లాగా ఉన్నట్ట. అలా ఉండి ఆ కాంచిలో ఉద్భవించాడు. ఎలాగా? చిరుతొండండను పేర వైశ్యకుల మౌజిత్యంబులం పొంగగా చిరుతొండ నంబి అనే పేరుతో ఆ యొక్క కాంచీ నగరంలో ఆయన ఉద్భవించి ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? శివభక్త్యాచార సామ్రాజ్య లక్ష్మీ కంఠాభరణంబు. ఎంత గొప్ప మాట వాడాడు చూడండి. శివభక్త్యాచార సామ్రాజ్యం అనేటువంటి ఈ సామ్రాజ్య లక్ష్మికి ఆయన కంఠాభరణంగా ఉన్నట్ట. అంటే ఆయనంతటి గొప్ప శివభక్తుడు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు అని అర్థం. అయితే ఈ గొప్ప శివభక్తి అంటే ఏమిటండి? గొప్ప భక్తి అంటే ఏమిటి? గొప్ప శివభక్తి అంటే ఏమిటి? శివభక్తి నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శ సెంటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరుగుతుందని డిప్యూటీ కంట్రోలర్ టి రామమూర్తి అన్నారు. స్పర్శ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నేషనల్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారు కూడా ఇవ్వచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గతంలో లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారని, ప్రస్తుతం అందరికీ అందుబాటులో కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యాలయానికి వచ్చేందుకు కొంత ఇబ్బంది ఉందని, కార్యాలయం మార్చమని పై అధికారులకు తెలియజేస్తానని అన్నారు. వచ్చిన వారు కూర్చోవటానికి వస్తువులు లేవని, అవి కూడా కల్పిస్తామని అన్నారు. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీకి చెందిన వారు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఆడిట్ అధికారి జిపి మహేష్ బాబు, సీనియర్ ఆడిటర్లు పి హీరధర్, సిహెచ్ విద్యాసాగర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో కొత్తగా ఏర్పడిన ఈ స్పర్శ సెంటర్ ఇక్కడ ఉన్న ఎక్స్ సర్వీస్ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఫెసిలిటేట్ చేయడానికి ఇక్కడ ఒక డబ్ల్యూఓ అండ్ ఇద్దరు ఆడిటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సౌకర్యం పర్టికులర్లీ ఇక్కడ ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళ బెనిఫిట్ కోసం అంతకుముందు చాలా దూరం వెళ్ళి ఈ లైఫ్ సర్టిఫికేట్స్ అవి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ సౌలభ్యం కోసమని ఇక్కడ బాపట్ల కూడా ఏర్పాటు చేశాము. అండ్ ఎటువంటి సమస్యలు ఉన్నా, వాళ్ళ పెన్షన్ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ మా టీం, డిఫెన్స్ అకౌంట్ డిపార్ట్మెంట్ టీం, మా సిడిఎస్ సికింద్రాబాద్ నుంచి ఉన్న ఆఫీస్ సెటప్ చేసిన ఆఫీస్ సభ్యులందరూ పూర్తి సహకారాన్ని వాళ్ళకి అందిస్తారు. ముఖ్యంగా ఇది ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ పెన్షనర్స్ యొక్క బెనిఫిట్ కోసమని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవంబర్, డిసెంబర్ నెలలో ఈ లైఫ్ సర్టిఫికేట్స్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, బాగా రష్ ఉంటుంది. బట్ అయినా సరే కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నా కూడా మా టీం డెఫినెట్లీ నేను మీకు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లతోనూ, అన్ని సౌలభ్యాలతోనూ వాళ్ళకి వెల్ఫేర్ చేసుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. విద్యార్థుల యొక్క ప్రతిభను పదును పెట్టడానికి చెకుముకి పరీక్ష ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీస్ రావు అన్నారు.
కర్లపాలెం మండల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థులకి మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ను యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎంవి రాజుపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్ష ఎన్ కళాధర్ జన విజ్ఞాన వేదిక ప్రతినిధి సమక్షంలో యూటీఎఫ్ ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పోలీసురావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి యొక్క శక్తి సామర్థ్యాలకు ఇది చక్కని పరీక్ష అన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యూటీఎఫ్ నాయకులు బివి శ్రీనివాస్, వైవి నారాయణ, ఎన్ కళాధర్, ఉపాధ్యాయులు మల్లికార్జున్ రెడ్డి, సంతోష్ సుబ్బారెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. చెకుముకి టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికించడానికి, వాళ్ళ యొక్క ప్రతిభను తీసుకురావడానికి ఈ చెకుముకి టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ద్వారా సైన్స్ పట్ల విద్యార్థులకి ఆసక్తి కలిగి ఇంకా తెలుసుకోవాలి అనే తపన మరి విద్యార్థులు కలుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ గత నెలలో మరి పాఠశాల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈరోజు మండల స్థాయి మరి టాలెంట్ టెస్ట్ నిర్వహించడానికి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఇక్కడ ఉన్నాము. మరి జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న ఈ చెకుముకి టాలెంట్ టెస్ట్ లో అందరూ కూడా పాల్గొని తమ ప్రతిభను మండల స్థాయిలో విద్యార్థులందరూ కూడా మరి కనపరచాలని, మిగిలిన విద్యార్థులు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని చక్కగా చదువుకొని చదువులో రాణించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు సహా పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు. డిఫెన్స్ లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు ఈ నెల 31వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి. అసిస్టెంట్ అకౌంట్ అధికారి మధుబాబు. కాశీబుగ్గ దేవాలయంలో తొక్కిసలాట ఘటనకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. విద్యార్థుల యొక్క ప్రతిభను పదును పెట్టడానికి చెకుముకి పరీక్ష ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఇనకొల్లు పోలీసురావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బేసిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.